సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అంటే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ఇస్తే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్గా మార్చాలి, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఇస్తే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్గా మార్చాలన్నమాట. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏమి? రెసిస్టెన్సు ఐడియల్ వోల్టేజ్ సోర్స్కు సిరీస్లో కనెక్ట్ చేస్తే దాన్ని ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటారు. అదేవిధంగా రెసిస్టెన్సు ఐడియల్ కరెంట్ సోర్స్కు ప్యారలల్గా కనెక్ట్ చేస్తే దాన్ని ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటారన్నమాట. ఇప్పుడు ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ నుంచి ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఎలా మార్చచ్చు అంటే విఎస్ఆర్ఎస్ వాల్యూ ఇస్తే ఈ ప్రాక్టికల్ కరెంట్ సోర్సు కరెంటు రెసిస్టెన్స్ కనుక్కోవాలి. రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో ఉన్న రెసిస్టెన్సే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్లో రెసిస్టెన్స్ అవుతుంది. కాబట్టి ఆర్ఎస్ కమ్స్ యాజ్ ఇట్ ఈస్. దెన్ హౌ డు యూ ఫైండ్ కరెంట్ ఇన్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్? ఐఎస్ ఈక్వల్ టు విఎస్ బై ఆర్ఎస్. ఐఎస్ ఈక్వల్ టు విఎస్ బై ఆర్ఎస్. ఇక్కడ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో ఉన్న విఎస్ఆర్ఎస్ తెలిస్తే ఈ ఐఎస్ ఎలా కనుక్కోవచ్చు అంటే ఐఎస్ ఈక్వల్ టు విఎస్ బై ఆర్ఎస్. అదేవిధంగా ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ వాల్యూస్ ఇస్తే అంటే ఐఎస్ఆర్ఎస్ ఇస్తే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ వాల్యూస్ ఎలా కనుక్కోవచ్చు అంటే విఎస్ఆర్ఎస్ ఎలా కనుక్కోవచ్చు? దిస్ ఆర్ఎస్ కమ్స్ యాజ్ ఇట్ ఈస్. దెన్ హౌ డు యూ ఫైండ్ విఎస్ అంటే విఎస్ ఈక్వల్ టు ఆర్ఎస్ ఇంటూ ఐఎస్. ప్రాక్టికల్ కరెంట్ సోర్స్లో ఉన్న ఆర్ఎస్ ఐఎస్ ఇస్తే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ విఎస్ ఈక్వల్ టు ఆర్ఎస్ ఇంటూ ఐఎస్. ఆ విధంగా వీ కెన్ యూజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్, దట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ టు ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ and practical current source to practical voltage source.